అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద ఛానల్. చాలా మంది ఈ రోజుల్లో రీయూజ్డ్ అనే ప్రాబ్లమ్‌తో అయితే సఫర్ అయితూ ఉన్నారు కదా! అసలు రీయూజ్డ్ అనే ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఎప్పుడొస్తుంది? రీయూజ్డ్ కంటెంట్ కిందకి ఏమొస్తాయనేది క్లియర్‌గా తెలుసుకుందాము. ఒకవేళ అలా వస్తే ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నెక్స్ట్ తెలుసుకుందామండి. ఈరోజు వచ్చేసి ఓన్లీ రీయూజ్డ్ కంటెంట్ గురించి అయితే తెలుసుకుందాము. చాలామంది 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ అయిపోగానే మనకు మానిటైజేషన్ పే చేసుకోమని వస్తుంది. లేదా 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఉండి ఆ విధంగానే అప్లై చేసుకోవచ్చు. 500 సబ్స్క్రైబర్స్ లేదా 3,000,000 వ్యూస్ 1 ఇయర్‌లో అండి. 10,000,000 వ్యూస్ ఇన్ 1 ఇయర్. ఆ విధంగానే మానిటైజేషన్‌కి మనం ఎలిజిబుల్ అని అర్థమండి. ఆటోమేటిక్‌గా యూట్యూబే మనకు మానిటైజేషన్ అని అప్లై చేసుకోమని ఇస్తుంది. మనమైతే మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? 3 ప్రాసెస్‌లు అయితే ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి జస్ట్ మన వెరిఫికేషన్ ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి గూగుల్ పిన్ కోసం మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది ఫస్ట్ స్టెప్ అయితే ఓకే అయితుంది గానీ, సెకండ్ స్టెప్‌లో వచ్చేసి ఫెయిల్ అయిపోతున్నారండి. సెకండ్ స్టెప్ అది ఏంటి అంటే, మొత్తం మన బయోగ్రఫీ అండి. పుట్టినప్పటి నుంచి మన అడ్రెస్ ఇవ్వడం కూడా మిస్టేక్ చేయడం వల్లనే పోతుంది. ఎగ్జాక్ట్‌గా మన 10థ్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డు, పాన్ కార్డ్‌లో ఏ అడ్రస్ అయితే ఉందో అది మాత్రమే ఇచ్చేసేయండి. పిన్ టు పిన్ అది మాత్రమే దించేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అనేది అవ్వదు. వితిన్ సెకండ్‌లో గూగుల్ పిన్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనకు సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి వితిన్ అవర్స్‌లో మనకు టిక్ మార్క్ అయితే పడిపోతుందండి. అంతవరకు అయితే ఇన్ ప్రాసెస్ అని చూపిస్తది. ఇంకా గూగుల్ పిన్ అనేది ఓకే అయిన తర్వాత థర్డ్ ప్రాసెస్ వచ్చేసి వీడియోస్ వెరిఫికేషన్ ఉంటుందండి. వీడియోస్ అన్ని సెర్చ్ చేయడానికి కొందరికొచ్చేసి 12 అవర్స్ పట్టొచ్చు. కొందరికి 3 డేస్, కొందరికి 1 వీక్ ఆ విధంగా పడుతుంది. వితిన్ 1 మంత్‌లో అయితే వెరిఫికేషన్ అయిపోతుంది. వీడియోస్ వెరిఫికేషను. ఇక్కడే అండి మెయిన్ ప్రాబ్లము. మనకు రీయూజ్డ్ రావడానికి మెయిన్ వచ్చేసి ఇక్కడే అండి. ఈ వెరిఫికేషన్‌లో మనకు తెలిసిపోతుంది. అసలు రీయూజ్డ్ అని కొందరికేమవుతుంది వీడియో వెరిఫికేషన్ అయిన తర్వాత రీయూజ్డ్ అనేది వచ్చేసింది. సో, మానిటైజేషన్ ప్రెజెంట్ అయితే ఎలిజిబుల్ కావట్లేదని మెసేజ్ అయితే వస్తుందండి. అసలు రీయూజ్డ్ అనేది ఎందుకొస్తుంది అంటే, మనందరం మనకు తెలియకుండానే చేసే స్మాల్ మిస్టేక్స్ కారణంగా ఈ విధంగా వస్తుందండి. ఏం చేస్తూ ఉంటామంటే మనమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓన్ కంటెంట్ అండి. అంటే మన ఫేస్ చూపిస్తూ, మన వాయిస్ ఇస్తూ, మన మొబైల్‌లో మాత్రమే రికార్డ్ చేసిన ఏ వీడియోస్ అయినా కూడా రీయూజ్డ్ అయితే రాదు. ఒకవేళ మన ఫేస్ చూపియకపోయినా కూడా మ్యూజిక్ ఇస్తూ, ఆ విధంగా ఇచ్చినా కూడా ఖచ్చితంగా రీయూజ్డ్ వస్తుందండి. ఓన్ వాయిస్ ఉండాలి. ఓన్ వీడియోస్ ఉండాలి. మన మొబైల్‌లోనే షూట్ చేసుండాలి. అలా కాకుండా మనకి ఇంకా ఎక్స్‌ట్రా మొబైల్స్ ఉంటాయి. మనం ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు వ్లాగ్స్ తీయాలి అనుకున్నప్పుడు మన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం? మన ఇంట్లో వాళ్ళదో, మనదో ఇంకో మొబైల్ ఉంటే ఎక్స్‌ట్రా మొబైల్‌లో షూట్ చేస్తూ ఉంటాము. అలా షూట్ చేసి మనం ఏ విధంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలి? షేర్ చేసుకుంటేనే కదా! ఎందుకంటే ఒక్క ఛానెల్ ఒక మొబైల్‌లో మాత్రమే ఉండాలి. షేర్ చేసుకున్నప్పుడు డౌన్‌లోడ్ అనేది క్లిక్ చేయండి రాదు కదా! వాట్సాప్ నుంచైనా ఎనీథింగ్ అని మొబైల్ నుంచి మనం షేర్ చేసుకుంటేనే కదా! ఆ విధంగా అదర్ సోర్సెస్ నుంచి షేర్ చేసుకోవడము, డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల కూడా రీయూజ్డ్ అనేది వస్తుందండి. మనం ఏమనుకుంటాం ఇది ఓన్‌గా నేనే వీడియో తీశాను. నా మొబైలే కదా! వేరే వాళ్ళది కాదు. మా ఇంట్లో వాళ్ళదే. పర్మిషన్ అయితే తీసుకున్నట్లే కదా! అలాంటప్పుడు రీయూజ్డ్ ఎందుకొస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుందండి. యూట్యూబ్ అంటే మెయిన్‌గా మన మొబైల్‌లో ఓన్‌గా రికార్డెడ్ వీడియోస్, ఓన్ వాయిస్, ఓన్ కంటెంట్. అది ఓన్ కంటెంట్ అంటే అర్థము. మనం ఇంకా ఎక్స్‌ట్రా మొబైల్‌లో నుంచి షేర్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని, అప్‌లోడ్ చేస్తే ఖచ్చితంగా రీయూజ్డ్ అయితే వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మన మొబైల్‌లో ఛార్జింగ్ ఉండి, దీంట్లో రికార్డ్ చేసినవి మాత్రమే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏం చేస్తుంటారు వాట్సాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం వీడియోస్ బాగున్నాయి కదా! అని చెప్పేసి. ఆ విధంగా చేసే మిస్టేక్సు. ఫేస్‌బుక్ నుంచి డౌన్‌లోడ్ చేయడం. కొందరు స్క్రీన్ రికార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి డౌన్‌లోడ్ అనేది చూపియదు కదా! అని చెప్పేసి. ఖచ్చితంగా అదర్ సోర్సెస్ ఏదైనప్పటికీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు కన్ఫర్మ్‌గా చూపిస్తుందండి. అంత అప్‌డేట్‌లో ఉన్నాయి సాఫ్ట్‌వేర్స్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము. షార్ట్స్ పెడుతూ ఉంటాము. ఎందుకంటే కొన్ని ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి. ఆ ట్రెండింగ్ సాంగ్స్‌కు వ్యూస్ అనేవి బాగా వస్తుంటాయి. ట్రెండింగ్ అంటే ఏంది? అందరూ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే దాన్ని ట్రెండింగ్ అంటాం. జస్ట్ ఆ సాంగ్ లేదా మ్యూజిక్‌ని యూజ్ చేయగానే ఇమ్మీడియేట్‌గా మనకు వ్యూస్ అయితే వచ్చి పడిపోతాయి. కానీ అది ఒక్కొక్కసారి రీల్స్ కిందకి పడిపోతుందండి. ఎందుకంటే కొద్ది రోజులకి ఆ మ్యూజిక్ వాళ్ళు అక్కడికి ఆపేయడం వల్లనో, లేదంటే ఒకే మ్యూజిక్‌ను కంటిన్యూ‌గా యూజ్ చేస్తూ ఉండడం వల్ల, ఆ విధంగా అయితే రీల్స్ కిందకొస్తుంది. సో, వీలైనంత వరకు మ్యూజిక్‌లను కూడా అవాయిడ్ చేసేసేయండి. ఇంకోటేంటంటే మనకు వ్యూస్ బాగొస్తున్నాయని చెప్పేసి మనమే
వీడియోను మారుస్తూ ఉంటాం కానీ మ్యూజిక్ మాత్రం అదే కంటిన్యూ చేస్తుంటాము. ఎందుకంటే ఆ మ్యూజిక్ పెడితే బావుంటుంది. వ్యూస్ బాగొస్తున్నాయి. ఇంకోటి అదే కాకుండా మ్యూజిక్ బావుంది వినడానికి ఒక మీనింగ్ లాగా ఉంది. కొన్ని ఆ విధంగా కూడా ఆలోచించి పెడుతూ ఉంటాం కదా! దానివల్ల కూడా రిలీజ్‌లు అనేవి వస్తున్నాయి. ఇంకొకటి ఏంటి అంటే చాలా మందిని ఏం చేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నవొచ్చేసి మోటివేషనల్ కోట్స్ అని చెప్పేసి పెట్టేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. అందరూ చేస్తున్నారు గదా! అని చెప్పేసి మంచి వ్యూస్ వస్తున్నాయి. సబ్‌స్క్రైబర్స్ బాగొస్తున్నారు. త్వరగా రీచ్ అవ్వచ్చు ఛానల్ అని చెప్పేసి అందరూ కామన్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి మోటివేషనల్. వాటిని కూడా మనము ఏం చేయాలంటే డైరెక్ట్‌గా కనిపిస్తూ ఒక మోటివేషన్ చెప్తే మానిటైజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అలా కాకుండా జస్ట్ మనము మన ఓన్ కంటెంట్ అవ్వచ్చు. టెక్స్ట్ అయితే టైప్ చేస్తూ ఉంటాము. ఒక ఇమేజ్ ఏదో మనకు నచ్చింది డౌన్‌లోడ్ చేస్తూ ఉంటాం. అలాగని వేరే వాళ్ళ ఇమేజెస్ అయితే కాదు. మనకు నచ్చిన ఇమేజెస్ మన గూగుల్ ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ అయ్యుండొచ్చు. ఆ ఇమేజ్ పెట్టేసి, ఒక టెక్స్ట్ పెట్టేసి మనకు నచ్చిన మ్యూజిక్ ఏదో ఒకటి పడేస్తా ఉంటాం కదా! ఆ విధంగా కూడా రీయూజ్డ్ వస్తుందండి. ఒకవేళ మనం టెక్స్ట్ పెట్టి, ఇమేజ్ పెట్టి మన వాయిస్ ఇవ్వొచ్చా అంటే అలా కూడా చేయలేము. అది రీయూజ్డ్ కిందకి వస్తుంది. ఎప్పటికైనా కూడా యూట్యూబ్‌లో టెక్స్ట్ విత్ ఇమేజ్ అనేవి ఖచ్చితంగా రీయూజ్డ్ అంటాండి. ఇవన్నీ ఒకవేళ మానిటైజేషన్‌కి అప్లై చేయకపోయినా దగ్గరలో ఉన్న, స్టార్టింగ్‌లో ఉన్న ఛానెల్ వచ్చేసి ఖచ్చితంగా ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇప్పటికైనా ఓన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. మానిటైజేషన్ తొందరగా రీచ్ అయ్యేలాగా ట్రై చేయండి. అలాగే ఎక్కడి నుంచి కూడా ఏవి కూడా డౌన్‌లోడ్ చేయొద్దు. చాలామంది షేర్ చాట్ నుంచి ఆ విధంగా డౌన్‌లోడ్ చేసి, ఎడిటింగ్ చేసి, క్రాప్ చేస్తూ ఉంటారు. ఎంత క్రాప్ చేసి ఎడిటింగ్ చేసినా కూడా మనకు అవన్నీ రిలీజ్‌డ్ కిందకొచ్చేసి మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అవ్వదు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ వీడియోస్ అనేవి పెడుతూ ఉండండి. మాక్సిమము వీక్లీ ట్వైస్ అయినా కూడా లాంగ్ వీడియోస్ బాగా పెడుతూ ఉండండి. దానివల్ల వాచ్ అవర్స్ వస్తూ ఉంటాయి. షార్ట్ వీడియోస్ వల్ల మనకు వ్యూస్ అనేవి బాగా వస్తుంటాయి కానీ వాచ్ అవర్స్ అయితే కలసవు. ఇంకంటే అలాగే లైవ్స్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటే 2 డేస్ వన్స్ కానీ, వీక్లీ వన్స్ ఆ విధంగా పెట్టడం వల్ల వాచ్ అవర్స్ అనేవి త్వరగా అయ్యి మనకు మానిటైజేషన్ ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీయూజ్డ్ అనేది ప్రాబ్లమ్‌ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఇవన్నీ కన్సిడర్ చేసుకొని, ఇలాంటి మిస్టేక్స్ మీరు కామన్‌గా చేస్తూ ఉంటే, ఆ వీడియోస్ అన్నిటిని తీసేసి, ఫ్రెష్‌గా మీ ఓన్ వాయిస్, మీ ఓన్ ఫేస్, మీ ఓన్ రికార్డెడ్ వీడియోస్ మాత్రమే అప్‌లోడ్ చేసుకోండి. ఎందుకంటే మానిటైజేషన్ కోసం పరిగెత్తడం కంటే, సింపుల్‌గా నిదానంగా వెళ్తూ ఓన్ కంటెంట్ ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఈ మిస్టేక్స్ మాత్రం ఎవ్వరూ చేయకండి.